గుడ్ డే నమస్తే. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్‌కి. దీన్ని ప్యాలెట్ ర్యాపర్ అంటారు. ఇంకా నేను అంటే బిజినెస్ డీలింగ్స్ ఇవన్నీ మొత్తం నేనే చేస్తాననమాట. అయితే ఇంకా పోయేసేసి ఇంకా వాళ్ళతోని మాట్లాడి చేసి ఇంకా అది ప్యాలెట్ ర్యాపింగ్ మిషన్ తీసుకున్నామనమాట. వుడ్‌కు 64 బ్యాగ్స్ ఉంటాయన్నమాట ఒక ప్యాలెట్‌ల. సో, దాన్ని ర్యాప్ చేసేది ఉంటది కదా కవరు, దాన్ని ప్యాలెట్ ర్యాపర్ అంటారు. ఇది మిషన్‌తోనైతే ఇంకా ఈజీగా అయిపోతదన్నట్టుగా ఇంకా మిషన్ తీసుకున్నామనమాట. ఇంకా అదంతా అయిపోయింది. దాని తర్వాత మిషన్ ట్రక్ మీద చేసుకొని ఇంకా ఇంటికెళ్ళిపోయినాము. దాని తర్వాత నాకు హాస్పిటల్‌ల అపాయింట్మెంట్ ఉండే. ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయిండు పుష్ప. నాకు సర్జరీ ఉందనమాట. నేను 4 రౌండ్స్ పాస్ కావాలా. 4 రౌండ్స్ పాస్ అయితే వాళ్ళు క్వాలిఫై చేస్తారనమాట సర్జరీకి. అంటే పబ్లిక్ హాస్పిటల్‌లో ఫ్రీలో అయితదనమాట సర్జరీ. ఇంకా మా డాక్టర్ అయితే నాతోనేమి హ్యాపీగా అయితే లేదు, మా స్పెషలిస్ట్. ఏందనంటే ఐరన్ లెవెల్స్ చాలా తక్కువున్నాయి. నువ్వు నాన్ వెజ్ తినవు, మళ్ళా పైకెళ్ళి ఎగ్ తిను అని, బాయిల్డ్ ఎగ్ తినంటే కూడా సరిగ్గా తినట్లేనట్టున్నావు. ఐరన్ లెవెల్స్ ఇట్లా తక్కువున్నాయి అనంటే బాయిల్డ్ ఎగ్ తింటాను అనేసేసి మళ్ళా ఇగ ఏదో ఒకటి అట్లా చెప్పేసినా అనమాట. అప్పుడప్పుడు తింటున్నా. మీరు కూడా వీడియోలలో చూస్తుర్రు కదా బాయిల్డ్ ఎగ్, అప్పుడప్పుడు తింటున్నా. కానీ ఆ యెల్లో యోక్ తినబుద్ధి కాదు. అది తీసి పారేస్తా యెల్లో యోక్. ఇక ఇంకోటేందనంటే ఇంకా పోయినాము హాస్పిటల్‌కి. ఇంకా పుష్ప తీసుకెళ్ళిండు, చూపిచ్చిండు. 4 రౌండ్స్ పాస్ కావాలనమాట. 4 రౌండ్స్ పాస్ అయిన తర్వాత అప్పుడు సర్జరీ. ఇప్పుడే కాదు సర్జరీ, అంటే వెయిటింగ్ లిస్ట్‌లు ఉంటదనమాట. ఒక 4-6 నెలల వరకు వెయిటింగ్ లిస్ట్‌లు ఉంటా. పబ్లిక్ హాస్పిటల్ అంటే ఫ్రీ అయితదనమాట. ఇంకా అది సంగతి. ఇక అక్కడి నుంచి బన్నింగ్స్ అనేసేసి అక్కడ పోయినాము. ఇవన్నీ నన్ను చూసి ఒకటే భయపడ్డాయి. వామ్మో! ఇదేంది ఈ సూర్యకాంతం ఈడికొచ్చింది అనేసేసి ఇవి భయపడ్డాయి నన్ను చూసి. నేనేం చేసిన్నే మిమ్ముల్ని నన్ను చూసి భయపడుతుండ్రు మీరు అని అన్నా. ఇక అది సంగతి. ఉత్తగా అట్లా జోక్ చేస్తున్నా. నాకే భయమైంది. నేను లోపల పోయే లోపల వాటిని చూడంగానే వామ్మో! ఇవేంది ఇట్లున్నాయి ఈడ అనేసేసి నాకు భయమైంది. హలోవీన్ వస్తుంది కదా! హలోవీన్‌కి ఆ బొమ్మలన్నిటిని పెట్టిర్రనమాట. పుష్పకు ఏదో ఐటెమ్స్ కావాలా ఉండే. అయితే బన్నింగ్స్‌లో కొనుక్కుంటుండు. తీసుకుంటుండు. ఇంకా దాని తర్వాత ఇక అవన్నీ తీసుకొనేసేసి ఇంటికి చేరినాము. అది సంగతనమాట. మేమేమేం చేసినాము అన్నది ఇవాళ. లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసేయండి అబ్బా. మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని మమ్మల్ని. లవ్ యూ.